ఒక చిన్న పాప, వాళ్ళ అమ్మ దానికి ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చిన వెంటనే లాగేసుకుందా అమ్మ. లాగేసుకున్న వెంటనే ఈ చిన్నతల్లి ఏం చేస్తుందో చూడండి. అంత్యదినములలో నా ఆత్మను కొమ్మరించేసినప్పుడు మీ పిల్లలు ప్రవచనాలు పలుకుతారంటే సాతాను కళ్ళలో నిప్పులు పోసినట్టు అయిపోయి సాతాను ఏం చేస్తుందో చెప్పనా, వీధులలో పసి పిల్లలను కనపడకుండా మరణం మృంగేద్దామని చెప్పి దేనికుండా ఎక్కి చూస్తుంది, కిటికీ తీసామండి, మనకేం కనపడతాయి, అటుపక్కన ఉన్నాయి కనపడతాయి. అంటే కిటికీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందో చెప్పనా, కంప్యూటర్ వాడే వాళ్ళకి అర్థమవుతుంది. కంప్యూటర్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక డిస్ప్లే వస్తుంది, పైన ఏమని వస్తుంది, విండోస్. సాతాను అనుకుంటుంది ఇప్పుడు ఏమంటే అందరి దగ్గర కంప్యూటర్స్ ఉండవు, ఇప్పుడు కంప్యూటర్స్ లేకపోతే విండో ఉండదు, ఇప్పుడు వీళ్ళకంటూ ఒక విండో ఉండాలని చెప్పి సాతాను ప్రతి ఒక్కరి చేతిలో ఒక విండో పెట్టేసింది. ఈ విండో ఓపెన్ చేసుకుని చూస్తే ప్రపంచంలో అమెరికా కనపడదు, అమలాపురం కూడా కనపడిపోద్ది ఈ విండోలో. అంటే ఈ కిటికీ గుండా మనకి ప్రపంచం కనపడుతుంది. ఇంకో మాట చెప్పనా, ఈ కిటికీ గుండా పసిపిల్లలను లేకుండా సాతాను మృంగేద్దామని చూస్తుంది. సాతాను దాని పని చేయడం మొదలుపెట్టింది, కిటికీలు ఎక్కేయడం మొదలుపెట్టింది, విండోస్ ఎక్కేయడం మొదలుపెట్టింది. దేవుడు ఏమంటాడంటే, అమలారా మీరు నా కోసం ఏడవకండి, మీరు మీ బిడ్డల కోసం రోదన ధ్వని చేయండి. ఎందుకంటే పిల్లలు లేకుండా, వీధులలో పిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా మరణము కిటికీలెక్కి ఎవరిని మృంగేద్దామా అని చూస్తుంది. తల్లులు, మీ బిడ్డలకి ఫోన్లు ఇవ్వడం కాదు, మీ పిల్లలకి ప్రేయర్నిచ్చే తల్లులుగా దేవుడు మిమ్మల్ని మార్చాలి. స్తోత్రం చెల్లిందామా?